నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను బాపయ్య. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మనమందరం నేడు కొత్త ఏడాదిని జరుపుకుంటున్నాం కదా, కానీ మనకన్నా ముందే కొన్ని దేశాల్లో కొత్త ఏడాది సంబరాలు జరుపుకుంటున్నారు. అవి ఏ దేశాలు, ఎక్కడ ఉన్నాయి అనే కదా మీ సందేహం. సో అక్కడికే వచ్చేస్తున్నా. పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దీవుల్లోని ప్రజలు అందరికంటే ముందే నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. నిన్న సాయంత్రం 3:30 తర్వాత వారు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు. తర్వాత న్యూజిలాండ్కు చెందిన చాథమ్ ఐలాండ్స్ 2025లోకి అడుగుపెట్టింది. వీరికి కొత్త ఏడాది నిన్న సాయంత్రం 3:45కే వచ్చేసింది. ఇక న్యూజిలాండ్ వాసులు కూడా ముందస్తుగానే 2025లోకి ఎంటర్ అయిపోయారు. భారత్లో కాలమానం ప్రకారం సాయంత్రం 4:30కు ఆ దేశంలో కొత్త ఏడాదిని స్వాగతించారు. ఆనందోత్సాహాల మధ్య కివీస్ ప్రజలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఇక ఆక్లాండ్ స్కై టవర్స్ వద్ద న్యూ ఇయర్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆస్ట్రేలియాలో కూడా మనకంటే 5:30 గంటల ముందే నూతన సంవత్సరం మొదలైపోయింది. సూర్యుడు ఉదయించే దేశంగా పేరున్న జపాన్ కూడా 3:30 గంటల ముందే 2025కి స్వాగతం పలికింది మనకన్నా ముందు. H1B వీసాలకు గట్టిగా మద్దతిస్తూ గత వారం గొంతెత్తిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కాస్త వెనక్కి తగ్గారు. వాటి కోసం యుద్ధానికైనా సిద్ధమేనని బీరాలు పలికిన ఆయన ఇప్పుడు గొంతు సవరించుకున్నారు. విచ్ఛిన్నమైన ఆ విధానంలో భారీ సంస్కరణలు అవసరమని తాజాగా అభిప్రాయపడ్డారు. స్పేస్ ఎక్స్, టెస్లా లాంటి వందల కంపెనీలను స్థాపించిన తన లాంటి వ్యక్తులు అమెరికాను బలంగా తయారు చేయడంలో H1B వీసాలదే కీలక పాత్ర అని చెప్పారు. అమెరికా స్వేచ్ఛ, అవకాశాలకు గమ్యస్థానమన్నారు. అందుకే H1B వీసాలపై ఎవరితోనైనా పోరాడడానికి సిద్ధమే అని గత వారం మస్క్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ స్పందిస్తూ ప్రపంచంలోనే అత్యంత నిపుణులైన వారికి అమెరికా గమ్యస్థానం కావాల్సిందేనని, అయితే ప్రస్తుత H1B వీసాల వ్యవస్థ దానికి పరిష్కారం కాదని స్పష్టం చేశారు. దీనివల్ల దేశీయంగా నిపుణులను నియమించుకోవటం కంటే విదేశాల నుంచి తీసుకురావటం మరింత భారమవుతుందన్నారు. విచ్ఛిన్నమైన ఈ విధానంలో భారీ సంస్కరణలు అవసరమనే విషయంలో తాను స్పష్టంగా ఉన్నానని ఎక్స్లో పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక శాఖపై చైనా హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడ్డారు. డిసెంబర్ ప్రారంభంలో ఈ దాడులు జరిగినట్లు గుర్తించామని అమెరికా తెలిపింది. తమ వర్క్ స్టేషన్లలో కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నించారని పేర్కొంది. ఎన్ని వర్క్ స్టేషన్లను యాక్సెస్ చేశారు, ఎలాంటి పత్రాలు పొంది ఉండవచ్చనే వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. సాఫ్ట్వేర్ సేవలు అందించే థర్డ్ పార్టీ కంపెనీ బియాండ్ ట్రస్ట్ నెట్వర్క్లోని లోపాలను వాడుకుని హ్యాకర్లు ఈ పని చేశారని ఆర్థిక శాఖ అధికారి తెలిపారు. వీరికి చైనా ప్రభుత్వం మద్దతు ఉందని, దీనిపై పరిశోధించడానికి FBI, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ తదితరులతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. హ్యాకర్లు ఇప్పటికే ఆర్థిక శాఖ సమాచారాన్ని తమ వద్ద కలిగి ఉన్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అయితే వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం కారణంగా ఏర్పడిన దాదాపు 14 ఏళ్ల అంతర్యుద్ధం వల్ల ఆ దేశంలో సగం మంది చిన్నారులు పాఠశాలలకు దూరమయ్యారు. ఈ విషయాన్ని తాజాగా సేవ్ ద చిల్డ్రన్ సంస్థ వెల్లడించింది. అసద్ ప్రభుత్వం కూలిపోయి దేశం తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్లిన తరువాత ఆ సంస్థ ఓ సర్వేను చేపట్టింది. ఇందులో సగం మంది చిన్నారులు పాఠశాల విద్యకు దూరంగానే ఉన్నారని తేలినట్లు పేర్కొంది. ప్రస్తుతం 37 లక్షల మంది పిల్లలు బడిబాట పట్టాల్సి ఉందని తెలుస్తోంది. అంతేకాక ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న యుద్ధాల జ్ఞాపకాలతో చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అసద్ ప్రభుత్వం పతనం తర్వాత విదేశాల్లో ఉన్న సిరియన్లు స్వదేశానికి వస్తున్నందున అక్కడి పాఠశాలలను వారికి ఆశ్రయంగా వినియోగించుకోబోతున్నారు. వచ్చే 6 నెలల్లో దాదాపు 10 లక్షల మంది సిరియన్ శరణార్థులు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి శరణార్థి విభాగం అంచనా వేసింది. ఇదే జరిగితే అక్కడి విద్యార్థులు పాఠశాలలకు పూర్తిగా దూరమయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో తైవాన్ పునరేకీకరణకు ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పాడు. ఇప్పటికే ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ జిన్పింగ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జిన్పింగ్ మాట్లాడుతూ తైవాన్ చైనాలో అంతర్భాగమని అన్నారు. అందుకే తైవాన్ చుట్టూ వైమానిక, నౌకాదళ విన్యాసాలు చేపట్టినట్లు చెప్పారు. నిజానికి చైనా, తైవాన్ దేశాలు పరస్పర విరుద్ధమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నాయి. తైవాన్ ప్రజాస్వామ్యం కాగా చైనా కమ్యూనిస్టు దేశం. ఇటీవల కాలంలో తైపీ, బీజింగ్ తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. ద్వీప దేశమైన తైవాన్కు ప్రపంచ దేశాలతో ఎలాంటి సంబంధాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. మే నెలలో తైవాన్ దేశ అధ్యక్షుడు లాయ్ చింగ్ ఎన్నికైన తర్వాత ఆ దేశ ప్రాదేశిక జిల్లాల్లో చైనా ఇప్పటివరకు 3 సార్లు భారీ మిలిటరీ విన్యాసాలు చేపట్టింది. నిలువున పైకి లేచే దేశపు తొలి వర్టికల్ బ్రిడ్జ్ పాంబన్ సేతు తమిళనాడులోని రామేశ్వరం జిల్లా మండపం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని అనుసంధానించే ఈ రైల్వే వారధి ప్రారంభించడానికి సిద్ధమైంది. దీనికి దక్షిణ రైల్వే తరఫున తెలుగువారైన
నడువూరు వెంకట చక్రధర్ సీనియర్ ఇంజనీర్ హోదాలో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన దిగువన ఓడలు రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. దీనికి రెండు వైపులా నిలువు స్తంభాలుంటాయి. వాటికి 310 నుంచి 320 టన్నుల బరువున్న దూలాలు వేలాడుతూ ఉంటాయి. మొత్తం లిఫ్ట్లో సుమారు 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం. మిగతా భారాన్ని కౌంటర్ వెయిట్లు నియంత్రిస్తాయి. బ్రిడ్జి పైకి ఎత్తాల్సి వచ్చినప్పుడు కింది లిఫ్ట్లు మోటార్ల సాయంతో అవలీలగా పైకి లేస్తుంది. ఇదంతా రిమోట్ కంట్రోల్ ద్వారా నడుస్తుంది. ఇక ఈ వంతెనలో మొత్తం 99 దిమ్మలుంటాయి. సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకు 25 నుంచి 35 మీటర్ల లోతున పునాదులు వేశారు దీనికోసం. దేశంలోని అత్యంత పిన్న వయస్కుల్లో ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం నుంచి రెండవసారి గెలిచిన ఆయన చెన్నైకు చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ను వివాహం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులో ఆయనే స్వయంగా మంగళవారం నాడు ప్రకటించారు. మార్చి 24వ తేదీన ముహూర్తం నిర్ణయించినట్లు వెల్లడించారు. శివశ్రీ మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో ఎంఏ, అలాగే మద్రాసు సంస్కృత కళాశాలలో సంస్కృతంలో ఎంఏ పూర్తి చేశారు. మణిపూర్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. నిరాశ్రయులైన పౌరుల కోసం విచారం వ్యక్తం చేసే హృదయపూర్వక చర్యగా తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తాను క్షమాపణ చెప్పిన అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ గత పాపాల ఫలితమే మణిపూర్ సంక్షోభానికి కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో గతంలో చోటు చేసుకున్న ఘటనల్లో చాలా మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. దానికి తాము ఎంతగానో చింతిస్తున్నామని, క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అందరూ కలిసి శాంతియుతంగా జీవించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. గడిచిన 3-4 నెలల్లో నుంచి ఉన్న శాంతియుత వాతావరణాన్ని చూస్తుంటే రాష్ట్రంలో కొత్త సంవత్సరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. భారత సముద్ర తీరం పొడవు 48% పెరిగింది. ఇండియన్ నావెల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ సర్వే ఆఫ్ ఇండియా 1970 డేటా ప్రకారం దేశంలోని 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల సముద్ర తీరం పొడవు 7,516 కిలోమీటర్ల మేర ఉండగా, తాజాగా నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ నిర్దేశించిన విధి విధానాల ప్రకారం నిర్వహించిన రీవెరిఫికేషన్లో ఈ పొడవు 11,098.81 కిలోమీటర్లుగా లెక్క తేలింది. గతంలో నేరుగా ఉన్న దూరాన్నే తీసుకోగా రీవెరిఫికేషన్లో మలుపులు, వంపులను కూడా లెక్కించడంతో తీర ప్రాంతం పెరిగినట్టు తెలిసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పొడవు 973.70 కిలోమీటర్ల నుంచి 1,053.07 కిలోమీటర్లకు పెరిగింది. తమిళనాడు తీరం పొడవు 906.90 కిలోమీటర్ల నుంచి 1,068.69 కిలోమీటర్లకు చేరింది. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల జాబితాలో ఇప్పటివరకు దేశంలో 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ లెక్కల ప్రకారం 3వ స్థానానికి పడిపోయింది. ఒక్కోసారి బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి అనే సామెత విన్నారా? పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఊరికే చెప్పరండి, కాస్త ఆలోచించి చెప్తారు. ఈ విషయం తెలిస్తే మీరు కూడా ఒప్పుకొని తీరతారు ఆ మాట. సుమారు 4 కోట్ల ధరతో మొదలయ్యే ఖరీదైన ఫెరారీ కారుకు మహారాష్ట్ర బీచ్లో ఇదే పరిస్థితి ఎదురైంది. సముద్రపు అలలను చూస్తూ బీచ్లో రయ్యమని కారు రైడింగ్ చేయడం అంటే చాలా మందికి సరదా. ఆ అనుభూతి కోసం ముంబై నుంచి రాయ్గఢ్ సమీప రేవ్ డండా బీచ్కు ఫెరారీ కారులో వెళ్లిన 2 వ్యక్తులు అవస్థలు ఎదుర్కొనక తప్పలేదు. సముద్ర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ బీచ్లో ముందుకు సాగిపోతున్న క్రమంలో వీరి కారు ఇసుకలో కూరుక్కుపోయింది. చుట్టుప్రక్కల ఉన్న వారంతా వచ్చి బయటకు లాగే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ ఎడ్ల బండిని సాయం కోరగా ఫెరారీ కారు ముందు భాగంలో తాడు కట్టి ఎడ్ల బండితో లాగారు. దీంతో ఈ కారు ఇసుక నుంచి బయటపడింది. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను 2025లో నిర్వహించనున్నట్లు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విషయం అంతా తెలిసిందే. అయితే ఈ సమావేశంలో ప్రపంచ దేశాల మీడియా, వినోద రంగాల ప్రముఖులు పాల్గొంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే భారతీయ చలనచిత్ర పరిశ్రమ వైపు ప్రపంచమంతా చూస్తోందన్నారు. ఇప్పటికే ప్రధాని వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. తాజాగా రామ్ చరణ్ స్పందిస్తూ ప్రధాని మోదీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలను ప్రోత్సహించడం ఆనందంగా ఉందన్నారు. చిత్ర పరిశ్రమ సహకారానికి వేవ్స్ 2025 అసలైన గేమ్ చేంజర్ కానుందని రామ్ చరణ్ పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి నివాళిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వారం రోజుల సంతాప దినాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ని పురస్కరించుకుని అధికారికంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని ఆదేశిస్తూ కలెక్టర్లు, ఎస్పీలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేడు సాధారణంగానే విధులకు హాజరు కావాలని సాధారణ పరిపాలనా శాఖ
తన శాఖల్లోని ఆదేశాలు పేర్కొంది. అధికారులు ఎప్పటిలానే కలెక్టర్లు, ఎస్పీలకు కలవచ్చని స్పష్టం చేసింది. అయితే కేక్ కటింగ్ లాంటి వేడుకలకు దూరంగా ఉండాలని మాత్రం సూచించింది. ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ఏదైనా సందేహం ఉంటే కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్ లేదంటే బ్లూ బుక్ చూసి నివృత్తి చేసుకోవాలని కూడా కోరింది. హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాజాగూడ బ్రాహ్మణకుంటలో ఆక్రమణల తొలగింపులో హైడ్రా వ్యవహరించిన తీరుపై తీవ్రంగా స్పందించింది. నోటీసులు జారీ చేసి కనీసం 24 గంటలు కూడా గడవక ముందే కూల్చివేతలు చేపట్టడమేంటని అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్కు గతంలో స్పష్టంగా చెప్పినప్పటికీ అదే విధంగా వ్యవహరిస్తున్నారని, అలాగే వ్యవహరిస్తే మరోసారి కోర్టుకు పిలవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపట్టారంటూ ఖాజాగూడకి హైడ్రా బుల్డోజర్లు వచ్చేశాయి. చూస్తుండగానే ఇళ్లు కూల్చేశాయి. దీన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం అమ్ముకున్నారు. ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేశారు. ఆయన భార్య జయసుధ పేరిట నిర్మించిన గోదాముల్లో పౌర సరఫరాల శాఖ నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. ఎన్నికలకు ముందు 2024 ఏప్రిల్లో వ్యవస్థీకృతంగా ఈ దందాను నడిపించారు. గోదాం మేనేజర్ బేతపూడి మానస్ తేజ్ను ముందు పెట్టి ఈ కుట్రను అమలు చేశారు. రేషన్ బియ్యం అమ్మినందుకు ఫోన్పే ద్వారా సొమ్ము చెల్లింపులు జరగ్గా ఆ డబ్బంతా మానస్ తేజ్ ద్వారా చివరికి నానికే చేరింది. ఈ అక్రమం బయటపడకుండా ఉండేందుకు గోదాం వద్ద ఉన్న వే బ్రిడ్జిని ట్యాంపరింగ్ చేశారు అని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మద్యం దుకాణదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ను పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5% మార్జిన్ ఇస్తున్నారు. దీనివల్ల తాము నష్టపోతున్నామని, మార్జిన్ పెంచాలని యజమానులు కోరుతున్నారు. అయితే ఈ విషయంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించిన ప్రభుత్వం మార్జిన్ను తెలంగాణలో ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా 14% ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మద్యం షాపుల్లో గీత కార్మికులకు 10% షాపులు కేటాయించాలని, ఇందుకు సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.